కోనసీమలో ప్రభల ఉత్సవం కన్నుల పండుగగా సాగుతోంది. ఏకాదశ రుద్రులు జగ్గన్న తోటలో కొలువు తీరుతున్నారు. చూసేందుకు అశేష భక్తజనం తరలివచ్చింది. మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ అడిగి తెలుసుకుందాం. సాయికృష్ణ, కోనసీమలో ప్రభల తీర్థానికి సంబంధించిన తాజా వివరాలేంటి? షాహీన్, కోనసీమలో కన్నుల పండగగానే సాగింది ప్రభల తీర్థం. ఈ కనీవిని ఎనగని రీతిలో గతంలో కంటే ఈసారి అత్యధిక జనసందోహం అయితే ప్రభల తీర్థానికి వచ్చింది. దేశ విదేశాల నుంచి కోనసీమ వాసులు, అట్లాగే తెలుగు రాష్ట్రాల నుంచి, ప్రత్యేకించి హైదరాబాద్, తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి కూడా భారీగా భక్తజనం ఇక్కడికి తరలి వచ్చారు. ప్రసార మాధ్యాల్లో ప్రసారం కావడం, అట్లాగే ప్రభుత్వం కూడా రాష్ట్ర పండుగగా కూడా ప్రకటించి ఏర్పాట్లు చేయడంతో ఈ ప్రభల తీర్థాన్ని ఒక్కసారన్నా చూడాలన్న ఆతృతతో అశేష భక్త కోట అయితే వచ్చింది. ఒక దశలో తీవ్రమైన తోపులాట కూడా చోటు చేసుకుంది జగ్గన్న తోట వంతెన పైన. అక్కడికి కౌశికీ నదిలోని గంగలకూరు అగ్రహారం ప్రభ వచ్చే సమయంలో ఆ కౌశికీ నదిలో నుంచి ఒడ్డెక్కుతున్న క్రమాన్ని చూసేందుకు భక్తులైతే ఎగబడ్డారు. ఈ క్రమంలో తీవ్రమైన తోపులాట చోటు చేస్తుంది. మరోవైపు ప్రజాప్రతినిధి వాహనాలు కూడా అటుగానే వెళ్లడంతో ప్రజలు ఒకంత అసహనం, ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. పోలీసులు కూడా ఏం చేయలేని పరిస్థితి. మరోవైపు ఈ ఆధ్యాత్మిక వైభవం అయితే చాలా గొప్పగా సాగిందని చెప్పాలి. 476 సంవత్సరాలుగా సాగుతున్న నిరంతరాయంగా ఈ ఉత్సవాన్ని చూసేందుకు, ఈ వైభవాన్ని తిలకించేందుకు భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చారు. 11 ఏకాదశ రుద్రులు మొసలిపల్లి నుంచి వచ్చిన భోగేశ్వర స్వామి ప్రభతో, అట్లాగే చిట్ట చివరన వచ్చిన గంగలకూరు అగ్రహారం వీరేశ్వర స్వామి ప్రభతో మొత్తం ఈ ఒకే చోట కొలువయ్యారు. ఆ కొద్దిసేపు అక్కడ భక్తులు సందర్శనార్థం ఉంచిన తర్వాత తిరిగి ఆయా గ్రామాలకు ప్రభలు తిరుగుముఖం పట్టాయి. పుల్లేటుకూరు వైపు నుంచి నేదునూరు, ముక్కామల, ఒక్కలంక ప్రభలు, అట్లాగే గంగలకూరు అగ్రహారం, గంగలకూరు, పుల్లేటుకూరు, మరోవైపు ఇతర గ్రామాలకు కూడా ఈ 11 ఏకాదశి రుద్రులు తిరుగుముఖం పట్టారు. ట్రాఫిక్ కూడా కొంత ఇబ్బంది ఏర్పడింది. అమలాపురం రావులపాలెం రహదారిలో కార్లు అది వేల సంఖ్యలో వచ్చారు. వాహనాలు, భక్తులు నడిచి కూడా వెళ్తున్న పరిస్థితి. ఈ ఆధ్యాత్మిక వైభవాన్ని తిలకించి మొదటిసారి చూసిన వారు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు కోనసీమ అందాలతో పాటు ఈ ఆధ్యాత్మిక వైభవాన్ని తిలకించి చాలా ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఇక్కడ కోనసీమ పి గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట జగ్గన్న తోట తీర్థంలో నెలకొంది. ధన్యవాదాలు సాయికృష్ణ.